Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 98 points gain అయ్యి 82,989 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 27 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,384 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 215 పాయింట్స్ గెయిన్ అయ్యి 52,153 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్ ఇవాళని కాదు, సెప్టెంబర్ 12న ఏదైతే మార్కెట్ ఆల్ టైమ్ హైస్ ని హిట్ చేసిందో అప్పటి నుంచి మార్కెట్ కొంత రేంజ్ బౌండ్ లో నిఫ్టీ పరంగా మిగిలింది. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం కంటిన్యూస్ గా హయ్యర్ హైస్ ని మేక్ చేస్తూ అప్ సైడ్ వెళ్లి స్ట్రాంగ్ గా క్లోజ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఇవాళ సెన్సెక్స్ నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ ని ఇంకొక కొత్త ఆల్ టైమ్ హైస్ ని అయితే హిట్ చేశాయి. దాంతో పాటు ఐటీ, ఫార్మా అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్స్ కూడా ఇవాళ న్యూ ఆల్ టైమ్ హైస్ ని హిట్ చేస్తున్నాయి. అండ్ రీసెంట్ గా ఉంటున్న డేటాతో స్టార్ట్ చేద్దాం. ఫ్రైడే యూఎస్ మార్కెట్స్ పాజిటివ్ లో ఎండ్ అయ్యాయి. బికాస్ ఆల్మోస్ట్ ఒక 50 బేసిస్ పాయింట్స్ దగ్గరగా వడ్డీ రేట్ల కట్ ఉంటుందనేలా మార్కెట్ లో కొంత ఎక్స్పెక్టేషన్స్ ఫ్లో అవుతుండడం, ఇది చాలా ఇంపార్టెంట్. దీని గురించి నేను నెక్స్ట్ కూడా కొంత మాట్లాడతాను. అండ్ న్యూస్ టాపిక్ లో కూడా ఫస్ట్ న్యూస్ టాపిక్ ని గమనించండి. బికాస్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేసిన తర్వాత మార్కెట్ ఎందుకు ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకు మార్కెట్ షార్ట్ టర్మ్ లో కొంత వీక్ గా ఉండొచ్చు అన్నది నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ టాపిక్ ని మిస్ అవ్వద్దు. అండ్ ఏషియన్ మార్కెట్స్ లో మొత్తం మార్కెట్స్ అంతటిని మీరు కంపేర్ చేశారంటే తైవాన్ మార్కెట్ తర్వాత నిఫ్టీ మన ఇండియన్ కి సంబంధించిన మార్కెట్ ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు సిగ్నిఫికెంట్ గా పెరిగింది. నేను ఇయర్ మొత్తం రిటర్న్స్ కూడా కాదు, ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూసిన 17% నిఫ్టీ రిటర్న్స్ ని డెలివర్ చేసింది. దీనికి ప్రధానమైన కారణం మనందరికీ తెలుసు, రీటైలర్స్ FIS మన మార్కెట్స్ నుంచి భారీగా డబ్బుల్ని మార్కెట్స్ నుంచి తీసుకువెళ్లిపోతున్న మార్కెట్స్ ని స్ట్రాంగ్ గా సపోర్ట్ చేసిందే వాళ్ళు. ఒకప్పుడు వాళ్ళు నెల నెల ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న డబ్బులు డబుల్ ట్రిపుల్ చేసి ప్రెసెంట్ పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉండడం ఈక్విటీ మార్కెట్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఎలాంటి పిక్చర్ ఉందో ప్రెసెంట్ ఒకసారి అర్థం చేసుకోండి. FIS ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ నుంచి చాలా డబ్బుల్ని రీసెంట్ టైమ్స్ లో తీసుకువెళ్లిపోయారు. అండ్ ప్రెసెంట్ వాళ్ళ ఇండియన్ మార్కెట్ ఒక పొజిషన్ లైట్ గా ఉన్నాయి. అంటే ఓవరాల్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎక్కువే, వాళ్ళు ఎప్పుడు ఎక్కువగానే ఇన్వెస్ట్ చేస్తారు. బట్ టైం టు టైం వాళ్ళు తీసుకువెళ్ళిపోవాలనుకునే డబ్బులు ఏదైతే మార్కెట్ నుంచి ఉంటుందో అది ప్రధానంగా వాళ్ళు ఆల్రెడీ తీసుకువెళ్ళిపోయారు. సో సెల్లింగ్ కంటే నెక్స్ట్ బయింగ్ రిలేటెడ్ గానే వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ. ఇది పాజిటివ్ ఇన్పుట్ లోనే చూడాలి. అండ్ ప్యారలల్ గా రీటైలర్స్ ఎక్కడా తగ్గట్లేదు. మంత్లీ స్ట్రాంగ్ గా మార్కెట్స్ లోకి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గా త్రూ మ్యూచువల్ ఫండ్స్ డబ్బులు పెడుతూనే ఉన్నారు. కాబట్టి ఎప్పుడూ లేనంత రికార్డ్ స్థాయిలో మ్యూచువల్ ఫండ్స్ కూడా మార్కెట్ లో డబ్బులు పెట్టాల్సి వస్తుంది. అది కూడా మార్కెట్స్ ని సపోర్ట్ చేస్తూనే వస్తుంది. బట్ స్టిల్ ఇది చాలా మ్యూచువల్ ఫండ్స్ కి కంఫర్ట్ ని ప్రొవైడ్ చేయక మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ క్యాష్ పొజిషన్స్ ని హయ్యర్ లెవెల్స్ లో పెట్టుకున్నాయి. అంటే వాళ్ళు ఎంతైతే క్యాష్ ని మెయింటైన్ చేయగలరో యాజ్ పర్ సెబీ రూల్స్ అది హైయెస్ట్ లెవెల్స్ లో మెయింటైన్ చేస్తున్నాయి. సుమారు 1,00,000 కోట్లకి పైగానే డబ్బులు మ్యూచువల్ ఫండ్స్ పక్కన పెట్టాయి మార్కెట్ కరెక్ట్ అయితే కొందామని. సో FIS మనీ మార్కెట్ లోకి రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ మార్కెట్ కరెక్ట్ అయితే కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్ పక్కన పెట్టిన డబ్బులు మార్కెట్ లోకి రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ రీటైలర్స్ ఫస్ట్ వస్తున్న ఫాల్ ఏదైతే ఇమీడియట్ గా ఉంటున్న ఫాల్ లో వాళ్ళు కూడా యాడ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఫస్ట్ కనిపించే మార్కెట్ ఫాల్ ని స్టెబిలైజ్ చేయొచ్చేమో. అక్కడి నుంచి కూడా బ్రేక్ చేసి రీటైలర్స్ రిలేటెడ్ గా మార్కెట్ లోకి వెళ్లే ఫండ్స్ అంతా కూడా అబ్జర్వ్ అయి అప్పుడు కూడా మార్కెట్ పడితే దాని అప్పుడు మార్కెట్ లో సీరియస్ కరెక్షన్ ఉంటుంది. ఇది ఎలా మనం అర్థం చేసుకోవాలంటే 2-3 గోడలు ఉన్నాయి మార్కెట్ ఫాలో అవుతుంటే. మొదటిది FIS వాళ్ళు మార్కెట్ లో పక్కన పెట్టుకున్నారు, ఇన్ని రోజులు మార్కెట్ నుంచి బయటికి తీసుకువెళ్లారు, ఆ ఫండ్స్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి. అండ్ రీటైలర్స్ సైడ్ వేస్ లో ఉంటున్న మనీ కూడా రావడానికి ఛాన్స్ ఉన్నాయి. ఈ మూడిటి లిక్విడిటీ ఒకేసారి కాకపోయినా ఒకరిద్దరు రియాక్ట్ అవుతున్నా మార్కెట్ స్టెబిలైజ్ అవుతుంది. ఇనిషియల్ గా వచ్చే గ్లోబల్ ఫాల్స్ లో ఇండియన్ ఈక్విటీ మార్కెట్ ఫాల్ కమింగ్ టైమ్స్ లో అంత ఎక్కువగా కనిపించకపోవడానికి క్యాష్ పొజిషన్స్ మార్కెట్ ని సపోర్ట్ చేయొచ్చు. ఇంకా ఫస్ట్ టాపిక్ లో దీని గురించి ఇంకొంచెం మాట్లాడుకున్నాం, అది కూడా వినండి. అండ్ ఇవాళ ఏషియన్ మార్కెట్స్ ఇంపాక్ట్ మన మార్కెట్ మీద ఏం లేదు. బికాస్ చైనా ఇవాళ 16th అండ్ రేపు 17th క్లోజ్ లో ఉంటుంది. సౌత్ కొరియా కూడా క్లోజ్ లోనే ఉంది, జపాన్ కూడా క్లోజ్ లోనే ఉంది. హాంకాంగ్ కాకుండా ఇంకే మార్కెట్ ఓపెన్ లో లేదు. చైనాకు సంబంధించిన డేటా ఒకటి రిలీజ్ అయింది, అది వీక్ గానే ఉంది. అండ్ మర్చిపోయాను, రేపు యూఎస్ కి సంబంధించిన రీటైల్ సేల్స్ డేటా అప్డేట్ అవుతుంది. రేపు అంటే 17th అండ్ మీకు తెలుసు 18th యూఎస్ ఫెడ్ అప్డేట్ ఉందని. సో యూఎస్ ఫెడ్ ఈవెంట్ స్టార్ట్ అయిపోతుంది, 17th స్టార్ట్ అవుతుంది. 17th అంతా జరుగుతుంది వాళ్ళ మీటింగ్, 18th అంతా కూడా జరిగి 18th నైట్ మన మార్కెట్ 11:30 నైట్ అప్డేట్ అయి థర్స్డే మన మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తుంది. సో వాళ్ళ మీటింగ్ జరుగుతున్నప్పుడు రిలీజ్ అయ్యే డేటా కాబట్టి, రీటైల్ సేల్స్ డేటా కాబట్టి దానికి కూడా లిటిల్ వెయిటేజ్ ని మనం ఇవ్వాలి. అండ్ FIS రీసెంట్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోకి డబ్బులు తీసుకొస్తున్నట్లయితే కనిపిస్తుంది. అండ్ మంత్లీ బేసిస్ చూస్తే మాత్రం మీరు గమనించండి, FIS కింద కనిపిస్తుంది చూసారా బ్లూ లైన్, అది FIS దే. పెద్ద మొత్తంలో మార్కెట్స్ నుంచి డబ్బులు తీసుకువెళ్ళిపోయిందే వాళ్ళు. ఆ పర్పుల్ లైన్ ఆర్ వైలెట్ లైన్ కనిపిస్తుంది కదా పైన, అది DIS ది, అంటే మనం ఇండైరెక్ట్ గా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెడుతున్నది. అది ఈ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ని సపోర్ట్ చేస్తుంది. ఈ కింద వెళ్ళిపోయిన బ్లూ లైన్స్ ఉన్నాయి చూసారా, అవి ఒకవేళ పైకి రావడానికి ప్రయత్నిస్తే, ఏదైతే మార్కెట్స్ నుంచి బయటకు వెళ్ళిపోయిందో అది పైకి రావడానికి ప్రయత్నిస్తే అది మార్కెట్స్ కి యాక్చువల్లీ సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి. బట్ బయటికి తీసుకువెళ్ళిపోయిన వాళ్ళు మార్కెట్ బాగా పడితేనే రావాలనుకుంటారా? దెన్ అప్పుడు మార్కెట్ ఇమీడియట్ గా ఫాలో వాళ్ళు పార్టిసిపేట్ చేయకపోవచ్చు బయర్స్ గా. బట్ మేబీ DIS మ్యూచువల్ ఫండ్స్ పార్టిసిపేట్ చేయొచ్చేమో. లేదు మ్యూచువల్ ఫండ్స్ కూడా బాగా పడితేనే వద్దామని వాళ్ళ క్యాష్ లెవెల్స్
లెవెల్స్ అలానే ఉంచితే రీటైలర్స్ మాత్రం ఖచ్చితంగా ఇనిషియల్ డిప్ లో పార్టిసిపేట్ చేస్తారు. సో వాళ్ళ లిక్విడిటీ అయినా ఫస్ట్ మార్కెట్ లో అబ్జర్వ్ అయిన తర్వాతే ఇనిషియల్ గా వచ్చే ఫాల్ రిలేటెడ్ గా ఫర్దర్ గా ఫాలో అప్ ఉంటుంది. లేదంటే రీసెంట్ టైమ్స్ లో కూడా మీరు మార్కెట్ లో చూస్తుంటారు, ఏ మాత్రం స్మాల్ ఫాల్ వచ్చినా ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ లో ఒక పుల్ బ్యాక్ డ్యూ టు ఎక్సెస్ క్యాష్ లెవెల్స్ ఫ్రమ్ రీటైలర్స్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఎఫ్ఐఎస్ మార్కెట్స్ ని సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. అండ్ కమింగ్ టు మార్కెట్ పొజిషన్స్ పెద్దగా తేడా ఏం రావట్లేదు, పెద్ద చేంజెస్ ఏం రావట్లేదు. ఎఫ్ఐఎస్ సేమ్ పొజిషన్స్, క్లయింట్స్ వాళ్ళు కూడా సేమ్ పొజిషన్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. నియర్లీ 66-67% దగ్గరగా నెట్ లాంగ్ పొజిషన్స్ ఎఫ్ఐఎస్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు మార్కెట్ వ్యూ, ఓవరాల్ నా వ్యూ బులిష్ టువర్డ్స్ 25,500-600 ఆ జోన్స్ దగ్గరకు వచ్చినప్పుడు కొంత మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉన్నాయని అనుకుంటున్నాను. టువర్డ్స్ 26,000 మార్కెట్ రిలేటెడ్ గా ఓవరాల్ వ్యూ స్ట్రాంగ్ గానే ఉంది. బట్ నాకు ఈ ఫెడ్ రిలేటెడ్ గా ఈవెంట్ ఉంది చూసారా, ఆల్మోస్ట్ 4.5 years తర్వాత ఫస్ట్ టైం మార్కెట్ లో ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తున్నారు. అండ్ మార్కెట్ లో వచ్చిన బిగినర్ దగ్గర నుంచి ఎప్పటి నుంచో మార్కెట్ లో ఉంటున్న వాళ్ళకు కూడా 25 basis points ఫెడ్ వాళ్ళు ఖచ్చితంగా కట్ చేస్తారని ఇలా డేటా ఉంది. 50 basis points కూడా కట్ చేస్తారని ఇలా ఊహాగానాలు ఉన్నాయి. సరే 50 basis points పక్కన పెడదాం, 25 basis points కట్ చేసినా అది అందరూ ఎక్స్పెక్ట్ చేసే ఈవెంటే కదా. సో అందరూ పాజిటివ్ అనుకుంటున్నారు, అందరూ ఎలాగో జరుగుతుంది అనుకుంటున్నారు. కాబట్టి దాని రిలేటెడ్ గా ఫండ్స్ ఆల్రెడీ పొజిషన్స్ తీసుకున్న ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఈవెన్ ఆ ఫెడ్ రేట్ కట్ 4.5 years తర్వాత వచ్చే రేట్ కట్ చాలా పాజిటివ్ అనేలా బస్ తో ఫస్ట్ మార్కెట్ కొంత పెరిగిన తర్వాత మార్కెట్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ టువర్డ్స్ రీసెంట్ లోస్ ఏదైతే ఉందో 24,600-700 వచ్చే ఛాన్సెస్ ఆఫ్టర్ ఫెడ్ మీటింగ్ తర్వాత కనిపిస్తాయనేది నా అజంప్షన్. ఓవరాల్ మార్కెట్ మళ్ళీ బులిష్ చెప్తున్నాను, బికాస్ చెప్పాను కదా 3 layers ఆఫ్ సపోర్ట్ ఉంది. ఈ మ్యూచువల్ ఫండ్స్ దగ్గర నుంచి, రీటైలర్స్ దగ్గర నుంచి, ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి ముగ్గురు ఒకటేసారిగా మార్కెట్ బాగా పడితేనే కొందాం, ఇప్పుడు కొనొద్దు అని డిసైడ్ అయితే తప్పించి, ఆర్ గ్లోబల్ గా ఏదైనా బిగ్ షాక్ ఏదైనా తగిలితే, ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఉన్నాయి యుఎస్ రిలేటెడ్ గా, అక్కడ కానీ కమలా హారిస్ గారు బికాస్ తను ఈక్విటీస్ కి అగైనెస్ట్ గా, కార్పొరేట్స్ కి అగైనెస్ట్ గా ఉన్నారు కాబట్టి అదేదైనా షాక్ ని మార్కెట్ కి ఇవ్వచ్చు. అండ్ ఇంకొక అటాక్ కూడా ట్రంప్ గారి మీద జరుగుతుంది, అది కొంత సింపతిని కూడా గెయిన్ చేస్తూ ఉంటుంది. ఓవరాల్ యుఎస్ పాలిటిక్స్ కూడా సెంటర్ స్టేజ్ అయితే తీసుకుంటాయి ఒక పాయింట్ కి. అలాంటిది ఏదైనా పెద్ద షాక్స్ ఏదైనా మార్కెట్ లో ఉంటే ఫాలో అవ్వాలి, కానీ స్ట్రక్చరల్ గా ప్రాఫిట్ బుకింగ్ నోట్ తో మార్కెట్ ఫాలో అవుతుంటే మాత్రం ఇందాక అనుకున్న 3 layers వన్ ఆఫ్టర్ అనదర్ మార్కెట్ ని సర్టైన్ లెవెల్స్ లో సపోర్ట్ చేస్తాయి. గ్లోబల్ మార్కెట్స్ కా సినారియో లేదు, యుఎస్ మార్కెట్స్ అండ్ ఇతర మార్కెట్స్ కి. బట్ ఇండియన్ మార్కెట్స్ లో మాత్రం ఆ లెవెల్ ఆఫ్ సపోర్ట్స్ ఫండమెంటలీ మార్కెట్ ని సపోర్ట్ చేసే స్కోప్ అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఉంటేనే ఎంటైర్ డేటాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇంకొకటి, ఇప్పుడు నేను ఈ ఫెడ్ తర్వాత మార్కెట్ రిలేటెడ్ గా కొంత ఫాల్ ఉండొచ్చు, కన్సాలిడేషన్ ఉండొచ్చు అని ఇలా స్టేట్మెంట్స్ చేస్తున్నప్పుడు దీన్ని ఎవరైనా బిగినర్స్ విని ఓకే మార్కెట్ పడిపోతుందా షూర్ గా అయితే, సో పుట్స్ కొనేసుకుందాం, కాల్ సెల్ చేసేసుకుందాం అని ఎవరైనా ట్రేడింగ్ రిలేటెడ్ గా దీన్ని తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు బిగ్ మిస్టేక్ అయితే చేస్తున్నట్టు. నేను నా వ్యూని చెప్తున్నదే, మార్కెట్ అంతా ఒక పక్కుంటున్నప్పుడు అదర్ సైడ్ మార్కెట్ సర్ప్రైజ్ చేసే ఎలిమెంట్స్ మార్కెట్ లో గతంలో చాలా సార్లు కనిపించాయి. అది వచ్చే పాసిబిలిటీ ఉంటుందని, 100% జరుగుతుందని నాకే తెలిస్తే నేను ఏదైనా చేయగలను అండ్ ఎవరైనా ఏదైనా చేయగలరు. సో ఎవరు చెప్తున్నదైనా ప్రాబబిలిటీ అనేది గుర్తుంచుకోండి. ఆపోజిట్ సైడ్ జరిగే ఛాన్సెస్ కూడా 100% ఉంటాయని గుర్తుంచుకోండి. ఎవరిని బ్లైండ్ గా నమ్మద్దు. బ్లైండ్ గా నమ్మి మీ డబ్బుల్ని, విలువైన డబ్బుల్ని లాజిక్ లేని వాటిల్లో జస్ట్ అలా వాళ్ళు చెప్పిన మాటలకి నమ్మేసి అలా పెట్టేసి అది జరగకపోతే మీ డబ్బుల్ని కోల్పోయే ప్రయత్నం చేయకండి. ఏదైనా మీకున్న అవగాహన, మీకుంటున్న రిస్క్ రివార్డ్, మీకుంటున్న ప్లాన్స్ ని బట్టి వెళ్ళాలి, కానీ జస్ట్ బికాస్ ఆఫ్ అ స్టేట్మెంట్స్ మీరు యాక్షన్ లోకి వెళ్ళి జస్ట్ వాళ్ళ మీద నమ్మకంతో అలా వదిలేశారంటే మాత్రం మీరు ప్రాఫిట్ లోకి వెళ్తారేమో 1-2 సార్లు, బట్ అది కంటిన్యూస్ గా మిమ్మల్ని లాభాల్లో ఉంచదు. కాబట్టి నెక్స్ట్ ఒకవేళ మార్కెట్ నిజంగానే పడినా మీ వల్ల లాభం వచ్చిందని చెప్పకండి. ఒకవేళ అలా కాకుండా మార్కెట్ లో ఇంకేదైనా జరిగి మీకు అది ఆపోజిట్ గా ఉంటే మీరు అనండి, కానీ లాభాలు వచ్చాయి మీ వల్ల, మీరు ఇలా చెప్పారని లాభం వచ్చింది అంటూ ఉంటే నెక్స్ట్ టైం ఏదైనా చెప్తున్నప్పుడు మీరు ట్రేడ్ చేస్తున్నారు, ఈ వ్యూస్ ని ట్రేడ్ చేస్తున్నారని అవి చెప్పాలన్నా నేను 1-2 సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. ఏదైనా ఒక అబ్జర్వేషన్ లా తీసుకోండి. ఓకే మార్కెట్ లో ఇలా కూడా జరగచ్చా, 25 basis points కట్టించిన మార్కెట్ అగైనెస్ట్ గా కూడా మూవ్ అవ్వచ్చా, సో నేను రిస్క్ రివార్డ్ ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, అలా బ్లైండ్ గా వెళ్ళకూడదు, హెడ్జ్ పెట్టుకోవాలి, స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇలాంటి మైండ్ సెట్ ని క్రియేట్ చేయడానికి మార్కెట్ అంతా ఒకలా థింక్ చేసినప్పుడు నేను ఆపోజిట్ డైరెక్షన్ లో మీకు ఇలా చెప్తున్నాను. సో కొంచెం లాజికల్ గా థింక్ చేయండి నేను ఏం చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఇది మీరు కొంత జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, సో దట్ కమింగ్ టైమ్స్ లో మార్కెట్ లో వస్తున్న కరెక్షన్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ లో వస్తున్న ఫాల్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఎలాంటి ఇంపాక్ట్ ని చూపిస్తుందో ఈ డేటాని బట్టి మనం కొంత అర్థం చేసుకోవచ్చు. మోర్గన్ స్టాన్లీని మీరు వినే ఉంటారు కదా, అందులో ఈక్విటీ స్ట్రాటజిస్ట్ రిధిమ్ దేశాయ్, ఇతని పేరు నేను చాలా రెగ్యులర్ గా నేను చూస్తూ ఉంటాను. మోర్గన్ స్టాన్లీ రిలేటెడ్ గా మార్కెట్స్ గురించి చేస్తున్న అనాలిసిస్, పెరుగుతుందా పడుతుందా అని చెప్పే మాటల్ని పక్కన పెడితే తను ఇచ్చే డేటా పాయింట్స్ కొన్ని సందర్భాల్లో కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కాబట్టి ఇది నేను మీకు గతంలో కూడా ఒకసారి ప్రెజెంట్ చేశాను అండ్ ఇప్పుడు కూడా ఇంకొకసారి ప్రెజెంట్ చేస్తున్నాను. తను రీసెంట్ టైమ్స్ లో చెప్పిన మాట ఏంటి, కమింగ్ టైమ్స్ లో మార్కెట్ కరెక్ట్ అవుతుంది బికాస్ టెక్నికల్ గా, ఫండమెంటల్
ఫండమెంటల్ గా మార్కెట్ హైయర్ వాల్యుయేషన్స్ లోకి వెళ్తున్నప్పుడు ప్రాఫిట్స్ ని బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అండ్ చిన్న చిన్న ఈవెంట్స్ కూడా, నెగిటివ్ ఈవెంట్స్ కూడా మార్కెట్ ని కొంత కిందకి పడేస్తూ ఉంటాయి. కాబట్టి ఆబ్వియస్లీ మార్కెట్ ఖచ్చితంగా ఇక్కడ నుంచి షార్ట్ టర్మ్ లో కిందకి వెళ్తుంది. కానీ ఓవరాల్ బుల్ మార్కెట్ లో మనం ఎక్కడ ఉన్నామని చూస్తే హాఫ్ మార్క్ లో ఉన్నామని చెప్తున్నారు. అంటే ఒక 100% ఓవరాల్ బుల్ మార్కెట్ 100% ఉంటే, బికాస్ టైం టు టైం బుల్ మార్కెట్, బేర్ మార్కెట్, కన్సాలిడేషన్ ఇది మార్కెట్ లో కనిపిస్తూ ఉంటుంది. ప్రెసెంట్ ఉంటున్నది బుల్ రన్ అనుకుంటే, బుల్ రన్ అనుకోవడం ఏంటి, బుల్ మార్కెట్ లోనే ఉన్నాం ప్రెసెంట్. అందులో మనం 50% లో ఉన్నామని, కమింగ్ టైమ్స్ లో మార్కెట్ కొంత కరెక్ట్ అయి మళ్ళీ ఫర్దర్ గా పైకి పెరుగుతుందని. ఇన్ ఫ్యాక్ట్ గ్లోబల్ గా ఉంటున్న అన్ని మార్కెట్స్ కంటే ఇండియన్ ఈక్విటీ మార్కెట్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ గా ఉన్న, చూడండి ఇక్కడ ఇండియాకి సంబంధించిన సెన్సెక్స్ 23 టైమ్స్ ప్రైస్ ఎర్నింగ్స్ లో ట్రేడ్ అవుతుంది. వెరాస్ ఇతర ఏషియన్ మార్కెట్స్ కానీ గ్లోబల్ మార్కెట్స్ కానీ తక్కువ ప్రైస్ ఎర్నింగ్ వాల్యుయేషన్స్ లోనే ఉన్నాయి. మరి అందరూ వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా, అవి తక్కువగానే ఉన్నాయి కదా అంటే, వాల్యుయేషన్స్ ఎక్కడ ఉన్నాయనే దాన్ని బట్టి ఇన్వెస్టర్స్ వెళ్లరు. ఇప్పుడు మనం డబ్బులు పెడితే నెక్స్ట్ అది ఎంతలా గ్రో అవుతుందనే దాన్ని బట్టి ఇన్వెస్టర్స్ వెళ్తారు. అది అన్లిస్టెడ్ స్టాక్స్ లో అయినా, లిస్టెడ్ స్టాక్స్ లో అయినా, ఈవెన్ కంట్రీస్ లో అయినా సరే, ఎక్కడ గ్రోత్ ఉంటే అక్కడ హైయర్ వాల్యుయేషన్స్ కూడా ఉంటాయి. దాన్ని బట్టి ఇండియన్ మార్కెట్స్ కి హైయర్ వాల్యుయేషన్స్ కోట్ అవుతున్నాయని. మరి ఎందుకు మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ పడినా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ అంతగా పడవని చెప్తున్నారు అంటే వీళ్ళు, ఇది లాజిక్. ఇక్కడ చూడండి, ఇక్కడ మంది లో బీటా మార్కెట్ అండ్ హై క్యాష్ లెవెల్స్ లో ఉంది. రీసెంట్ టైమ్స్ లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓతోనే క్లియర్ అవ్వాలి. 3 లక్షల కోట్ల దగ్గరగా ఐపీఓలో డబ్బులు పెట్టడానికి అప్పు తీసుకొచ్చిన డబ్బులు ఉంటుంది, అది పక్కన పెట్టండి. బికాస్ ఫైనాన్సింగ్ కంపెనీస్ దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకొచ్చి హెచ్ఎన్ఎస్ డబ్బులు ఐపీఓ మార్కెట్ లో పెడుతుంటారు. బట్ అది పక్కన పెట్టిన హ్యూజ్ ఇంట్రెస్ట్ ఐపీఓస్ రిలేటెడ్ గా కనిపిస్తుందంటే క్యాష్ లెవెల్స్ హైగానే ఉన్నాయి. అండ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా పెద్ద మొత్తంలో 1,00,000 కోట్లకి పైగానే డబ్బుల్ని పక్కన పెట్టుంచుకున్నారు. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ క్యాష్ పొజిషన్స్ లో మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో వీళ్ళ లాజిక్ కూడా మనం గతంలో చాలా సార్లు మాట్లాడుకుందే, చాలా నెలల క్రితం నుంచి మాట్లాడింది. మార్కెట్ లో కరెక్షన్ వస్తే ఈ సైడ్ వేస్ లో ఉంటున్న డబ్బులు ముందు మార్కెట్ ని, ఆ లిక్విడిటీని, సెల్లింగ్ లిక్విడిటీని అబ్జార్బ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అదేం చిన్న అమౌంట్ కాదు, కొంత భారీగానే ఉంది. కాబట్టి ఈవెన్ మార్కెట్ 5%, 10% కరెక్షన్ జోన్స్ లోకి వెళ్తున్న ఆపర్చునిటీగా చూడడానికి సైడ్ వేస్ లో ఉంటున్న మనీ ఫస్ట్ ప్రయత్నిస్తుందని. కాబట్టే గ్లోబల్ మార్కెట్స్ పడినా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఉంటున్న హయ్యర్ క్యాష్, సైడ్ వేస్ లో ఉంటున్న క్యాష్ మార్కెట్స్ ని ప్రొటెక్ట్ చేస్తాయని. అండ్ ఆన్ ఫండమెంటల్ నేచర్ ఇండియాకి స్ట్రాంగ్ గ్రోత్ స్టోరీ ఉందని వీళ్ళు నమ్ముతూ ఓవరాల్ బుల్ మార్కెట్ లాంగ్ టర్మ్ లో కంటిన్యూ అవుతూ స్ట్రాంగ్ గా మార్కెట్స్ పెరుగుతాయని ఒక పాజిటివ్ స్టేట్మెంట్స్ కూడా వీళ్ళ దగ్గర నుంచి కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, సాటర్డే చేసిన వీడియోలో కూడా మనం ఒక ఇంపార్టెంట్ థింగ్ గురించి మాట్లాడుకున్నాం. కరెక్షన్స్ కి మనం ప్రిపేర్డ్ గా ఉంటున్నప్పుడే బుల్ మార్కెట్ ని మీరు ఎంజాయ్ చేయగలరు. కరెక్షన్స్ కి భయపడితే, బుల్ మార్కెట్ లో వచ్చే చిన్న చిన్న కరెక్షన్స్ కి భయపడి మనం ఎగ్జిట్ అయిపోతూ ఉంటాం. ఇప్పుడు మార్కెట్ లో కరెక్షన్ వచ్చే అవకాశం, ఆర్ మార్కెట్ సడన్ గా సర్ప్రైజ్ చేసి అందరి యుఫోరియాని దెబ్బతీసే ఒక అవకాశం ఎక్కడ రావచ్చు, ఎక్స్పెక్టేషన్స్ అన్నిటికీ మించి ఎక్కడ రావచ్చు అంటే, ఫెడ్ వాళ్ళు రేట్ కట్ చేసినప్పుడు. రేట్ కట్ చేస్తే మార్కెట్ పడ్డమేంది, పడే ఛాన్సెస్ ఉంటాయి. అందరూ ఎక్స్పెక్ట్ చేసే ఈవెంట్, పాజిటివ్ గా ఉంటుంది అనుకునే ఈవెంట్ 100కి 100 మంది పాజిటివ్ గా అనుకొని నిజంగానే ఆ డేటా పాజిటివ్ గానే వస్తే మార్కెట్ పాజిటివ్ గానే ఎందుకు రియాక్ట్ అవ్వాలి, సర్ప్రైజ్ చేయొచ్చు. కాబట్టి మనం బిగినర్స్ లానే థింక్ చేయకూడదు. ప్రతిసారి ఈవెంట్ ఒక అవుట్కమ్ పాజిటివ్ అని అందరికీ తెలిసి అందరూ ఎప్పటి నుంచో 25 బేసిస్ పాయింట్స్ కట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు నిజంగానే 25 బేసిస్ పాయింట్స్ కట్టించినా, ఆర్ దానికి తక్కువ ఎక్కువగా ఇస్తున్నా, కొంచెం మార్కెట్ పెరిగి అక్కడి నుంచి కొంత కరెక్షన్ ఆర్ కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్, మార్కెట్ లో సర్ప్రైజ్ ఎలిమెంట్ లా వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నేను గతంలో కూడా మార్కెట్ లో చాలా టైం బ్యాక్ నుంచి నేను చూస్తున్నప్పుడు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకుండా ఇదేంటి పాజిటివ్ జరిగింది, మార్కెట్ ఎందుకు ఇంత సడన్ గా కరెక్ట్ అయిపోతుంది అనుకునేది. ఇలాంటి బిగ్ ఈవెంట్స్ మల్టీ ఇయర్ లో ఒకేసారి జరుగుతున్న ఈవెంట్స్, ఆల్మోస్ట్ 4.5 years అనుకుంటాను ఫెడ్ వాల్ రేట్ కట్ చేసి. సో అంత టైం పీరియడ్ తర్వాత వస్తున్న ఈవెంట్ అండ్ మార్కెట్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఈవెంట్, ప్రాబబుల్లీ దాని తర్వాత మార్కెట్ లో ఒక లిటిల్ ప్రాఫిట్ బుకింగ్ ఎరా స్టార్ట్ అవ్వచ్చు. బట్ అది మనం భయపడేలాంటి సినారియో మన మైండ్ కి క్రియేట్ అవ్వకూడదు. ముందు నుంచి ప్రిపేర్డ్ గా మార్కెట్ లో ఒకవేళ కరెక్షన్ వస్తే ఇప్పుడు ఎక్సైట్మెంట్ తో స్టాక్స్ ని కొనేసే బదులు ఆ క్యాష్ ని అలా పక్కన ఉంచుకొని, కరెక్షన్ వస్తే ఏ స్టాక్స్ ఇప్పుడు మీరు ఎక్సైటెడ్ గా వెళ్ళి కొనాలనుకుంటున్నారో వాటిని వాచ్ లిస్ట్ లో యాడ్ చేసి పెట్టుకుంటే మీకు అవి డీసెంట్ ప్రైజెస్ లో యాడ్ చేసుకునే అవకాశం ఇస్తాయన్నదే మీరు అర్థం చేసుకోవాలి. ఐ హోప్ నేను చెప్పాలనుకున్న లాజిక్ మీకు క్లియర్ గా అర్థం అవుతుందని. 18th మనకి ఫెడ్ వాళ్ళు రేట్ కట్ చేసే డే, అక్కడి నుంచి ఒక 10 days పాటు మార్కెట్ లో డైనమిక్స్ కొంత ఎక్స్పెక్టెడ్ కంటే ఆపోజిట్ గా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి బీ ప్రిపేర్. ప్రాబబుల్లీ సెప్టెంబర్ ఎండింగ్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా డైరెక్షనల్ గా వెరీ ఇంపార్టెంట్ మంత్ గా అయితే మారుతుంది. బట్ ప్రాబ్లం అంతా మార్కెట్ లో కరెక్షన్ కి వెళ్లే అంత స్కోప్ సైడ్ వేస్ లో ఉన్న మనీ ఇస్తదా ఇవ్వదా అని. ఏ 2% 3% పడితేనే మ్యూచువల్ ఫండ్స్ కానీ రీటైలర్స్ కానీ ఎగ్జైట్ అయ్యి మార్కెట్ లోకి కొనేస్తూ వెళ్తే మాత్రం ఇమీడియట్ గా మార్కెట్ లో ఒక 5% కరెక్షన్ కూడా మనం చూడలేం. కన్సాలిడేషన్ ఏ మార్కెట్ లో కనిపించవచ్చు. అంటే టైం వైజ్ కరెక్షన్, అంటే పెద్ద మూవ్ అవ్వకుండా ఒక 600 points 700 points ఆర్ ఈవెన్ 1000 points అనే కిందకి వెళ్ళడం, మళ్ళీ పైకి రావడం, ఇలా కన్సాలిడేషన్ అయిపోవచ్చేమో. బట్ ఎప్పుడైనా ఒక మంచి డీసెంట్ కరెక్షన్ వచ్చినప్పుడు
వచ్చినప్పుడే చాలా ఓవర్ ఎక్స్పెన్సివ్ అయిన స్టాక్స్ కూడా అట్రాక్టివ్ లెవెల్స్కి వస్తాయి అండ్ చాలా మందికి ఎంట్రీ లెవెల్స్ని కూడా అవి ప్రొవైడ్ చేస్తాయి. కాబట్టి కొంత క్యాష్తో ప్రిపేర్డ్గా ఉండండి. ప్రాబబుల్లీ మంత్ ఎండ్తో ఈ ఫెడ్ ఈవెంట్ మనకి క్లియర్ అయిన తర్వాత మార్కెట్ అవకాశం ఇస్తే లోయర్ లెవెల్స్లో కొనుక్కోమని స్టాక్స్ని అవకాశం ఇస్తే ఇవ్వచ్చు. లూమాక్స్ ఆటో గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 2-వీలర్ 3-వీలర్ అండ్ 4-వీలర్ సెగ్మెంట్స్ రిలేటెడ్గా ల్యాంప్స్ని, ప్లాస్టిక్ మౌల్డెడ్ పార్ట్స్ని, చాసిస్ ఉంటుంది కదా ఫ్రేమ్, వెహికల్ రిలేటెడ్గా ఫ్రేమ్ ఉంటుందా దాన్ని తయారు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే చేస్తున్నారు. వీళ్ళు నియర్లీ 133 crore పెట్టి గ్రీన్ ఫ్యూయల్ ఎనర్జీ సొల్యూషన్స్ లో 60% దగ్గరగా వాటాని కొంటూ గ్రీన్ అండ్ ఆల్టర్నేట్ ఫ్యూయల్ సెగ్మెంట్స్ లోకి ఎంటర్ అవుతున్నట్లయితే అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అందరికీ తెలుసు ఈ సిఎన్జి రిలేటెడ్ గా వెహికల్స్ ని గవర్నమెంట్ ఎలా పుష్ చేయాలనుకుంటుందో అండ్ గ్రీన్ ఫ్యూయల్ రిలేటెడ్ గా కూడా మోస్ట్ ఆఫ్ ద ఓఈఎంస్ పెట్రోల్ డీజిల్ నుంచి మూవ్ అయి గవర్నమెంట్ ఏదైతే ప్రమోట్ చేయాలనుకుంటుందో ఆ సెగ్మెంట్ లో గ్రో అవ్వాలనుకుంటున్నారు. కాబట్టి ఆ సెగ్మెంట్ లో ఓఈఎంస్ కూడా వర్క్స్ ని స్టార్ట్ చేస్తుంటే దెన్ ఇలాంటి ప్లేయర్స్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇన్ సింపుల్ టర్మ్స్ సిఎన్జి, హైడ్రోజన్ అండ్ ఆల్టర్నేట్ ఫ్యూయల్స్ లో వర్క్ చేస్తున్న కంపెనీలో 60% దగ్గరగా వాటాని కొని మారుతి సుజుకి, టాటా మోటార్స్, ఓల్వో, ఐషర్ మోటార్స్ కి సంబంధించిన కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో ప్రెసెంట్ ఆపర్చునిటీ ఆల్రెడీ క్లయింట్స్ గా వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ సెగ్మెంట్ లో ఫర్దర్ గా గ్రో అవడానికి లూమాక్స్ ఆటో టెక్నాలజీస్ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉండడం స్టాక్ కి వాళ్ళ ఇది పాజిటివ్ గా తీసుకుంది. నెక్స్ట్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. లిస్టింగ్ 114% గెయిన్స్ తో ఇవాళ ఈ ఐపీఓ మార్కెట్ లో లిస్ట్ అయింది. తర్వాత అప్పర్ సర్క్యూట్ కి వెళ్తూ 165 కి దగ్గరగా వెళ్లి 135% రిటర్న్స్ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి డే ఎండ్ లో క్రియేట్ చేసింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మైండ్ లోకి వచ్చేది ఐపీఓలో ఎంత పెట్టుంటారు, మహా అయితే 15,000 పెట్టుంటారు, ఇంకా అడిషనల్ గా డబ్బులు పెట్టాలా ఎందుకంటే ఇంతలా పెరుగుతుంది కదా. అండ్ ఐపీఓ రాని వాళ్ళు ఇప్పుడు ఈ స్టాక్ రిలేటెడ్ గా కొనడానికి ప్రయత్నించాలా? ఫ్రెండ్స్ ఒక్కసారి వాల్యుయేషన్స్ అనే దాన్ని మైండ్ లో పెట్టుకోండి ఎప్పటికీ కూడా. ఎందుకంటే జనరల్ గా చాలా మంది బిహేవియర్ ఎలా ఉంటుందంటే, మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే 50ది 100కి వెళ్తుందా, 100ది 150కి వెళ్తుందా, 150ది 200కి వెళ్తుందా అనుకుంటాం. స్టాక్ ప్రైస్ తోనే చూస్తాం. కానీ ఎప్పుడైతే మీరు ఈ ఫైనాన్సింగ్ కంపెనీస్ అన్నిటిని ప్రైస్ టు బుక్ వాల్యుయేషన్స్ లో చూస్తారో ప్రెసెంట్ ఎంతలో ఉంది, ఎగ్జిస్టింగ్ గా సేమ్ ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ క్రియేట్ చేస్తున్న ఇతర హౌసింగ్ ఫైనాన్సెస్ ఎక్కడ ట్రేడ్ అవుతున్నాయి వాటితో కంపేర్ చేస్తే దీనికి బజాజ్ అనే బ్రాండ్ ఉంది కరెక్టే, బట్ దానికి ఎంత ఎక్స్ట్రా ప్రీమియం మనం పే చేస్తున్నాం. ఇలా ఇంత ప్రీమియం పే చేసి ఇప్పుడు మనం ఎంటర్ అయితే మన సేఫ్టీ ఎలా ఉంటుంది, రిస్క్ రివార్డ్ ఎలా ఉంటుంది అన్నది ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఇది ఐపీఓకి రాకముందుంటున్న వాల్యుయేషన్స్. ఆల్మోస్ట్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా 15 దగ్గరగా ఉంటున్న రిటర్న్ ఆన్ ఈక్విటీకి 3.5 బిలో దగ్గరగా వీళ్ళ ప్రైస్ టు బుక్ వాల్యూ ఉంది. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ 100% అబోవ్ లిస్టింగ్ గెయిన్స్ తో వచ్చేసింది. కాబట్టి నియర్లీ 7.5 దగ్గరగా ప్రైస్ టు బుక్ వాల్యూలో ఉంది. అండ్ మిగిలిన హోమ్ ఫైనాన్సింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా ప్రైస్ టు బుక్ వాల్యూ ఏంటో కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించొచ్చు. ఎంటైర్ ఇండస్ట్రీ యావరేజ్ 2.8 దగ్గరగా ఉంటుంది. వెరాస్ ఇప్పుడు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా 7 అబోవ్ ఉంది. ఇదంతా కాదు, ఇప్పుడు కొనాలా లేదా దీని మీదే మీకు క్వశ్చన్ అవుతూ ఉంటే రెండు జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ తో పాటు ఆర్ దానికంటే ఎక్కువగా ఇతర హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అయినా పెరగాలి. ఎందుకంటే సేమ్ ఆర్ఓఈని క్రియేట్ చేస్తూ సిమిలర్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఉంటూ ఇన్ఫాక్ట్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ని చూడండి, సేమ్ ఆర్ఓఈ బట్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా కంటే 75% డిస్కౌంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంది కంపేర్డ్ విత్ బజాజ్ హౌసింగ్. క్యాన్ ఫిన్స్ 50% డిస్కౌంట్ ఆన్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఒక వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నట్టు. మరి వాటికి కూడా ఉన్నాయి కదా, ఎల్ఐసి కూడా ఒక బ్రాండే కదా. మరి బజాజ్ అంత స్ట్రాంగ్ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ లేకపోతున్నా ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ పరంగా లిస్ట్ అయి మంచి గెయిన్స్ ఇన్వెస్టర్స్ కి ఇచ్చినట్టు, దానికి కొంత మనం అడిషనల్ గా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కి వాల్యుయేషన్స్ ని యాడ్ చేసిన ఇప్పుడు ఏదైతే అప్పర్ సర్క్యూట్ కి వెళ్ళి అండ్ ఇంత అప్పర్ సర్క్యూట్ కి వెళ్ళిందంటే రేపు ఓపెనింగ్ కూడా ఖచ్చితంగా గ్యాప్ అప్ లోనే ఉంటది. ఆ ప్రైస్ లో మాత్రం లాంగ్ టర్మ్ కి యాడ్ చేసుకుందాం అనుకుంటే రిస్క్ టు రివార్డ్ ఇన్వెస్టర్స్ కి ఫేవరబుల్ గా ఉండదనేది నా ఒపీనియన్. నిజంగా ఆ కంపెనీని యాడ్ చేసుకోవాలనుకుంటే 100 or 120 రేంజ్ దెన్ ఆ కరెక్షన్స్ లో వాల్యుయేషన్ కరెక్షన్స్ లో కానీ ఏదైనా ఒక నెంబర్ వీక్ గా ఉంటున్నప్పుడు ఆ రేంజ్ కి వస్తున్నప్పుడు అప్పుడు కొంత వాల్యుయేషన్స్ ఇతర హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కి దగ్గరగా వెళ్తాయి. కానీ ఈ పాయింట్ లో మాత్రం బజాజ్ హౌసింగ్ వాల్యుయేషన్స్ మాత్రం స్ట్రెచ్ అయినట్లు నాకు అనిపిస్తున్నాయి. మరి ఏ ఇతర హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా ఎక్కువ ఫోకస్ చేయొచ్చు, ఎల్ఐసి అండ్ క్యాన్ ఫిన్ స్టడీ చేయగలిగే క్యాండిడేట్సే. బట్ ఎస్ ఇది కూడా అండర్లైన్ చేయాలి, ఇతర హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే ఈ బజాజ్ హౌసింగ్ వాళ్ళకి స్ట్రాంగ్ అసెట్ క్వాలిటీ ఉంది, గ్రాస్ అలాగే నెట్. బట్ అలాగే రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా లైక్ 3 స్టేట్స్ లో కలిపే వాళ్ళ ఏయుఎం ఆల్మోస్ట్ 70% దగ్గరగా కాన్సన్ట్రేట్ అయింది. పాజిటివ్స్ నెగిటివ్స్ వీటన్నిటిని పక్కన పెట్టినా డెఫినెట్లీ హౌసింగ్ ఫైనాన్స్ సెగ్మెంట్ లో అదొక టాప్ పర్ఫార్మరే.
బట్ నాట్ ఎట్ దిస్ వాల్యుయేషన్, ఈ వాల్యుయేషన్ లో అయితే కాదు. ఎలాగో ఇవాళ అప్పర్ సర్క్యూట్ ఉంది కాబట్టి రేపటి ఓపెనింగ్ కూడా పాజిటివ్ ఉంటుంది. బట్ ఆ ఓపెనింగ్ లో ఇంకా ఎక్కువ వాల్యుయేషన్ లోకి, ఇంకా స్ట్రెచ్ అయిన వాల్యుయేషన్స్ లోకి వెళ్తుంది కాబట్టి కొంచెం పేషెన్స్ గా, ఫోమోలోకి వెళ్లకుండా కొంచెం పేషెన్స్ గా ఉంటే ఇదే బెటర్ ప్రైస్ లో దొరుకుతుంది. ఇదే సెగ్మెంట్ లో ఉంటున్న కంపెనీస్ అయినా మీకు ఇప్పుడు ఇవాళ కొన్ని ఫాలో అయ్యాయి, లైక్ ఎల్ఐసి కానీ, క్యాన్ఫిన్ కానీ, అవైనా విత్ రిజల్ట్స్ వాటి అనాలిసిస్ తో అయినా మీరు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లో బెటర్ వన్ ని చూస్ చేసుకోవచ్చు. లేదనుకున్నా ఇతర సెక్టార్స్ మీద ఫోకస్ చేయొచ్చు. కానీ అన్నెసరీగా ఒకటి పెరిగిపోతుంది కదా అని ఏ వాల్యుయేషన్స్ లో పడితే ఆ వాల్యుయేషన్స్ లో మాత్రం జంప్ చేసే ప్రయత్నం అయితే చేయకూడదు. అండ్ నాట్ ఓన్లీ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఇవాళ ఇంకొక 2 IPOs కూడా మార్కెట్ లో లిస్ట్ అయ్యాయి. క్రాస్ అండ్ టోలిన్ టైర్స్. క్రాస్ మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్స్ ఉంటాయి కదా వాటికి, అండ్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ రిలేటెడ్ గా ఉంటున్న వెహికల్స్ కి యాక్సిల్స్ ని, సస్పెన్షన్స్ ని, వైడ్ రేంజ్ ఫోర్జ్డ్ అండ్ ప్రెసిషన్ సేఫ్టీ క్రిటికల్ పార్ట్స్ ని వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ఇది ఇవాళ యాక్చువల్ గా నెగిటివ్ లో లిస్ట్ అయింది, బట్ అక్కడి నుంచి ఫర్దర్ గా గెయిన్ అవుతూ 8% దగ్గరగా గెయిన్స్ తో ఎండ్ అయింది. వెరాస్ టైర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే టోలిన్ టైర్స్ వాళ్ళ రిలేటెడ్ గా కూడా నియర్లీ 6% గెయిన్స్ IPO ఇన్వెస్టర్స్ అయితే ఇవాళ పొందారు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ వెరీ బిగ్ న్యూస్, ఎంటైర్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా, ఎక్స్చేంజెస్ కానీ, బ్రోకర్స్ రిలేటెడ్ గా కానీ ఇవాళ ఫుల్ ఎక్సైట్మెంట్ ఫ్యాక్టర్ అయితే సెబీ వాళ్ళు 2019 నుంచి NSE రిలేటెడ్ గా ఉంటున్న కోలొకేషన్ స్కామ్ రిలేటెడ్ గా ఉంటున్న అన్ని చార్జెస్ ని విత్ డ్రా అయితే చేశారు. మీకు గుర్తుంటే 2015 లో ఒక విజిల్ బ్లోయర్ సెబీ వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది. NSE వాళ్ళు కొంతమంది బ్రోకర్స్ కి మాత్రమే ప్రియారిటీ యాక్సెస్ ఇచ్చి, కోలొకేషన్ లో వాళ్ళని పెట్టి ప్రియారిటీ యాక్సెస్ ఇచ్చి మిగిలిన అందరి ఆర్డర్స్ కంటే వాళ్ళ ఆర్డర్స్ ముందుగా ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా ఆ బ్రోకర్స్ పెద్ద మొత్తంలో లాభాలను సంపాదించారు. రీటైలర్స్ నష్టపోయారని 2015 లో సెబీకి విజిల్ బ్లోయర్ NSE కి అగైనెస్ట్ గా కంప్లైంట్ చేయడం, తర్వాత రోజుల్లో చిత్రా రామకృష్ణన్ గారిని, ఆనంద్ గారిని అండ్ ఇంకొన్ని ఎగ్జిక్యూటివ్స్, ఆల్మోస్ట్ ఒక 7 ఎగ్జిక్యూటివ్స్ దగ్గరగా సెబీ వాళ్ళు ఆరోపణలు చేస్తూ వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింటారు, ఈ కోలొకేషన్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయింటారని అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన మొత్తం ఇన్వెస్టిగేషన్ లో కూడా వాళ్ళు సరైన ఆధారాలని తీసుకోలేకపోయారని, వాళ్ళు చేసిన అన్ని వాటిల్లో టెస్టులు అన్నిట్లో కూడా ప్రాబబిలిటీ NSE వాళ్ళు తప్పు చేశారని ఇలా ప్రూవ్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఆ చార్జెస్ అన్నిటిని విత్ డ్రా చేస్తున్నట్టు సెబీ వాళ్ళు చెప్తూ ఉండడం, NSE వాళ్ళు కూడా IPO గా ప్రయత్నిస్తూ రీసెంట్ గా NOC కూడా అప్లై చేశారు సెబీ దగ్గర. దాని తర్వాత ఇప్పుడు సెబీ వాళ్ళు ఇలా చార్జెస్ అన్నిటిని విత్ డ్రాల్ చేస్తున్నారని చెప్పడం ఇంచుమించు NSE IPO కి అన్ని క్లియర్ అవుతున్నట్లయితే కనిపిస్తున్నాయి. ఇంకొక ఇష్యూ మాత్రం పెండింగ్ లో ఉంది. సెబీకి NSE కి జరుగుతున్న స్మాల్ ఇష్యూ, అది సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది. అది కూడా క్లియర్ అయిపోయిందంటే ప్రాబబుల్లీ NSE IPO రిలేటెడ్ గా మనకు అప్డేట్స్ అయితే చేస్తది. మరి BSE ఎందుకు ఎగ్జైట్ అయింది? ఫ్రెండ్స్, 2 టాప్ ఎక్స్చేంజెస్ మనకు ఉండేది ఈక్విటీస్ రిలేటెడ్ గా ఇండియాలో, ఒకటి NSE, ఒకటి BSE. ఒకప్పుడు ఈ రెండింటికి అసలు కంపారిజన్ ఉండేది కాదు, ఎందుకంటే FNO రిలేటెడ్ గా NSE కింగ్. కానీ తర్వాత రోజుల్లో BSE వాళ్ళు కూడా సెన్సెక్స్ అని, బ్యాంకెక్స్ అని FNO సెగ్మెంట్ లోకి వచ్చి వాళ్ళు కూడా ఒక FNO ఎక్స్చేంజ్ గా గ్రో అయ్యే ప్రయత్నాలు ఇప్పుడు NSE కి BSE కూడా కంపారిజన్ స్టార్ట్ అయ్యాయి. కాబట్టి వన్స్ NSE మార్కెట్ లోకి వస్తుందనే ఒక బజ్ ఈ ఎక్స్చేంజెస్ రిలేటెడ్ గా ఉంటున్న వాల్యుయేషన్స్ ని హయ్యర్ గా పుష్ చేస్తుంది. కాబట్టి వన్స్ ఈ సెబీ వాళ్ళు ఇలా వెనక్కి తీసుకున్నారు, ఈ ఆరోపణలన్నింటినీ వెనక్కి తీసుకున్నారు, చార్జెస్ అన్ని జీరో చేశారని ఇలా అప్డేట్స్ వస్తూ ఉండడం ఇవాళ BSE ఆల్ టైమ్ హైస్ ని హిట్ చేస్తూ 18% దగ్గరగా పాజిటివ్ లో క్లోజ్ అయింది. వెరాజ్ ఏంజల్ వన్ అండ్ ఇతర బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా, లిస్ట్ అయిన కంపెనీస్ అన్ని కూడా మంచిగానే ఇవాళ క్లోజ్ అయ్యాయి. అండ్ ఇదే కాదు, కమింగ్ టైమ్స్ లో NSE రిలేటెడ్ గా IPO అప్డేట్స్ వస్తున్నప్పుడు కూడా వీటిల్లో ఫర్దర్ బజ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. బట్ లాజిక్ ఉండాలి ఎప్పుడు కూడా. ప్రైస్ వెళ్ళిపోతుంది కదా అని వాటి వెనక పరిగెత్తద్దు. యూజువల్ గా ఎప్పుడు వాల్యుయేషన్ అనేది మనం చెక్ చేసుకోవాలి. ప్రెసెంట్ అన్లిస్టెడ్ మార్కెట్ లో నేను చూస్తున్నంత వరకు నియర్లీ 6,000 అబోవ్ దగ్గరగా NSE స్టాక్ ప్రైస్ ట్రేడ్ అవుతుంది. మోస్ట్లీ వాళ్ళు స్టాక్ స్ప్లిట్లు, బోనస్లు చేసి దాన్ని చిన్నది చేసి మార్కెట్ లోకి తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తారు. వాళ్ళు అలా తీసుకురావాలనుకుంటున్నప్పుడు ఏ వాల్యుయేషన్ లో మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు, అండ్ BSE అలాంటి మార్కెట్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంది. అండ్ వాటి సైజ్ ని బట్టి వీటికి గ్రోత్ ఆపర్చునిటీ ఉంది. ఈ రెండింటిని అనాలిసిస్ చేశాక మనకి ఎందులో బెటర్ డీల్ ఉంటుంది అనేది అర్థం అవుతుంది. దీనికి కొన్ని నెలలైతే ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి మేబీ ఆ సుప్రీం కోర్టు రిలేటెడ్ ఉంటున్న కేసు కూడా మనకి సాల్వ్ అవ్వాలి. కాబట్టి జస్ట్ బికాస్ NSE IPO ఏదైతే స్టాక్స్ లో బజ్ కనబడుతుందో దానికి ఫాలో అప్ డిలే అవుతున్నప్పుడు కూడా వీటి రిలేటెడ్ గా అలాంటి డిసప్పాయింట్మెంట్ ఆర్ కన్సాలిడేషన్ కూడా స్టాక్ ప్రైజెస్ లో ఉండొచ్చు. నెక్స్ట్ ఆదాని గ్రీన్ అండ్ ఆదాని పవర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళిద్దరికి కలిపి మహారాష్ట్ర స్టేట్ డిస్కామ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక బిగ్ ఆర్డర్ అయితే లభించింది. నియర్లీ
నియర్లీ 6600 మెగావాట్ ఆర్ 6.6 గిగావాట్ హైబ్రిడ్ సోలార్ అండ్ థర్మల్ పవర్ రిక్వైర్మెంట్ రిలేటెడ్ గా మహారాష్ట్ర స్టేట్ వాళ్ళు అదాని గ్రీన్ అండ్ అదాని పవర్ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లయితే చెప్తున్నారు. ఇందులో భాగంగా అదాని గ్రీన్ వాళ్ళు 5000 మెగావాట్ ఆర్ 5 గిగావాట్ ఆఫ్ సోలార్ పవర్ ని మహారాష్ట్ర స్టేట్ డిస్కామ్ వాళ్ళకి సప్లై చేస్తారని, అలాగే అదాని పవర్ వాళ్ళు 1496 మెగావాట్ ఆర్ 1.5 గిగావాట్ థర్మల్ పవర్ ని మహారాష్ట్ర వాళ్ళకి స్టేట్ డిస్కామ్ వాళ్ళకి సప్లై చేస్తారని లాంగ్ టర్మ్ పీపీఏ అగ్రిమెంట్ ని కుదుర్చుకుంటూ ఉండడం ఈ టూ స్టాక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గానే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవాళ అదాని రిలేటెడ్ గా అదాని ఎనర్జీ రిలేటెడ్ గా ఒక అఫీషియల్ సర్క్యులర్ అనేలా మీడియాలో చాలా వరకు సర్క్యులేట్ అయింది. అందులో వీళ్ళు కెన్యాలో చేస్తున్న ఆపరేషన్స్ రిలేటెడ్ గా కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ అడ్డుపడుతున్నారు. ఇంకా కానీ అడ్డుపడ్డారంటే మేము చేసే ఇన్వెస్ట్మెంట్స్ వల్ల గవర్నమెంట్ కి ఎంత వరకు లాభం చేకూర్చుందో అది మేము బయట పెట్టాల్సి ఉంటుంది. అండ్ అఫీషియల్స్ ఎవరెవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారో మేము ఎంతంత లంచాలు ఇచ్చామో కూడా అఫీషియల్ గా బయట పెట్టాల్సి ఉంటుంది అనేలా అదాని వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నట్టు ఒక సర్క్యులర్ అయితే ఇవాళ చాలా ప్లాట్ఫామ్స్ లో ఇవాళ మార్నింగ్ నుంచి కూడా రిపీటెడ్ గా పబ్లిష్ అయితే చేశారు. దానికి అదాని వాళ్ళు అఫీషియల్ గా రెస్పాండ్ అవుతూ అసలు అలాంటి సర్క్యులర్ కెన్యా రిలేటెడ్ గా బిజినెస్ మీద మేము ఎక్కడ ఇష్యూ చేయలేదని, ఏవైతే మా మీద అలాంటి ఫేక్ సర్క్యులేషన్స్ జరుగుతున్నాయో వాటి మీద మేము లీగల్ యాక్షన్ తీసుకుంటామనేలా ఆ సర్క్యులర్ కి మాకు ఎటువంటి సంబంధం లేదనేలా అదాని వాళ్ళు స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రెండ్స్, రీసెంట్ మార్కెట్ అనాలిసిస్ లో నేను మీకు ఈ ఇమేజ్ ని చూపించాను కదా, ఏ కంపెనీస్ ఉన్నాయి ఐపీఓస్ గా రావడానికి. ఇప్పుడైతే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అయిపోయింది. దాని పక్కన పెడితే కమింగ్ టైమ్స్ లో హీరో మోటో కాప్ వాళ్ళ సైడ్ నుంచి హీరో ఫిన్కాప్, ఎన్టీపీసీ వాళ్ళ దగ్గర నుంచి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, ఇలా పేరెంట్ కంపెనీస్ ఏవి అండ్ కమింగ్ టైమ్స్ లో వాట్ అండర్ లో నుంచి రాబోతున్న కంపెనీస్ ఏవనే ఇమేజ్ నేను మీకు చూపించాను కదా. ప్రెసెంట్ మార్కెట్ లో రన్ అవుతున్న స్పెక్యులేషన్స్ ప్రకారం ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు ఐపీఓ కి ఫైల్ చేయబోతున్నారని, మోస్ట్ ప్రాబబుల్లీ దీపావళి ఆ పాయింట్ ఆఫ్ టైం కి దీని రిలేటెడ్ గా అప్డేట్స్ ఉంటాయనేలా డేటా అయితే కనిపిస్తుంది. ముందే చెప్తున్నాను, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ గా పేరెంట్ కంపెనీ ఎన్టీపీసీ. కానీ ఇది కూడా గుర్తుంచుకోవాలి, ఖచ్చితంగా షేర్ హోల్డర్ కేటగిరీ ప్రొవైడ్ చేస్తారా 100% అని రాసిస్తారా ఎవరైనా? లేదు. కానీ సబ్సిడరీ వాళ్ళ అండర్ లో ఉంటున్న కంపెనీ మార్కెట్ లోకి వస్తున్నప్పుడు ఎథికల్ గా అయితే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ షేర్ హోల్డర్ కేటగిరీని కూడా ప్రొవైడ్ చేస్తాయి. చాలా కంపెనీస్ ఇచ్చాయి, ప్రాబబుల్లీ ఈ కంపెనీస్ కూడా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎవరైనా ఈ అప్కమింగ్ ఐపీఓస్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే, మీకు ఇంట్రెస్టింగ్ అనిపించి షేర్ హోల్డర్ కేటగిరీలో కూడా అప్లై చేయాలనుకుంటే ఆ పేరెంట్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక్క షేర్ మన డీమ్యాట్ అకౌంట్ లో ఉండాలి. మీరు ఇంట్రెస్టెడ్ గా ఉంటున్న వాటి రిలేటెడ్ గా పేరెంట్ కంపెనీస్ ఒక్క డీమ్యాట్ అకౌంట్ లో షేర్ ఉంచుకుంటే వాటి అండర్ లో నుంచి వస్తున్న ఐపీఓస్ లో షేర్ హోల్డర్ కేటగిరీలో మనం అప్లై చేయొచ్చు. నెక్స్ట్, ఈ ఎడిబుల్ ఆయిల్ కంపెనీస్ లైక్ గోద్రేజ్ అగ్రోవెట్ కానీ, అదాని విల్మర్ కానీ, పతాంజలి ఫుడ్స్ కానీ ఒక పాజిటివ్ అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది. సెప్టెంబర్ 14th నుంచి పామ్ ఆయిల్, ఈ రిఫైన్డ్ పామ్ ఆయిల్ రిలేటెడ్ గా, సోయాబీన్ ఆయిల్ రిలేటెడ్ గా, సన్ఫ్లవర్ ఆయిల్ రిలేటెడ్ గా కస్టమ్ డ్యూటీని 12.5% నుంచి 32.5% కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంక్రీజ్ చేయడం జరిగింది. దీని కారణంగా ఇతర దేశాల నుంచి పర్టికులర్ గా మలేషియా, ఇండోనేషియా, సింగపూర్ నుంచి ఇండియాలోకి వచ్చే పామ్ ఆయిల్ రిలేటెడ్ గా ట్యాక్స్లు అయితే పెరుగుతాయి. ఇది ఇండియాలో పామ్ ఆయిల్ తయారు చేస్తున్న కంపెనీస్ లైక్ గోద్రేజ్ అగ్రోవెట్, అదాని విల్మర్, పతాంజలి ఫుడ్స్ కి అడ్వాంటేజ్ ఇస్తుంది. కాబట్టి ఇతర దేశాల నుంచి వస్తున్న వాళ్ళు ఇప్పుడు కాంపిటీషన్ ని తగ్గిస్తారు బికాస్ ఆఫ్ హై టాక్సెస్. దీంతో డొమెస్టిక్ గా ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తున్న కంపెనీస్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఆఫ్టర్ ఈ స్టేట్మెంట్, గవర్నమెంట్ సైడ్ నుంచి వస్తున్న స్టేట్మెంట్, స్టాక్స్ ఇవాళ పాజిటివ్ గా గెయిన్ అయ్యాయి. నెక్స్ట్, టాప్ మ్యూచువల్ ఫండ్స్ ఆగస్ట్ మంత్ లో ఏ స్టాక్స్ ని కొన్నారు అమ్మారు అనేది రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న వీడియోలో మాట్లాడుకున్నా. బట్ ఒకే ఒక్క స్టాక్ వాళ్ళ టాప్ బై ఏంటి, టాప్ సెల్ ఏంటి అన్నది ఇక్కడ మీరు గమనిస్తే, అంటే విత్ రెస్పెక్ట్ టు అమౌంట్ అనమాట. పెద్ద మొత్తంలో వీళ్ళు ఏ స్టాక్ ను కొన్నారు, ఏ స్టాక్ ను అమ్మారని చూస్తే కొన్న వాటిలన్నింటిలో కూడా మనకి కామన్ గా టాటా మోటార్స్ ఎక్కువగా కనిపిస్తుంది. మేబీ కమింగ్ టైమ్స్ లో వీళ్ళు కొత్త మోడల్స్ ని లాంచ్ చేస్తుండడం, రీసెంట్ టైమ్స్ లో కూడా కొంత గుడ్ కరెక్షన్ లో కనిపించడం స్టాక్ ని ఫర్దర్ గా యాడ్ చేస్తుండొచ్చు ఫర్ ద లాంగ్ టర్మ్ పర్పస్. అండ్ రీసెంట్ టైమ్స్ లో క్రూడ్ ఆయిల్ పడుతూ ఉండడం కూడా, ఏషియన్ పెయింట్స్ ఎక్కువగా ర్యాలీ అవ్వలేదు కదా, చాలా వరకు అండర్ వాల్యూడ్ లోనే ఉంది చాలా టైం పీరియడ్ వరకు కూడా. సో కాబట్టి ఏషియన్ పెయింట్స్ డ్యూ టు క్రూడ్ ఆయిల్ ఫాల్ అడ్వాంటేజ్ అవుతుంది. ప్రాబబ్లీ దీన్ని అందుకు యాడ్ చేసి ఉండొచ్చు. అండ్ ట్రెంట్ స్టాక్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ విత్ రెస్పెక్ట్ టు రిజల్ట్స్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి, అండ్ ఐటీ స్పేస్ లో టెక్ మహీంద్రా రిలేటెడ్ గా వాల్యుయేషన్ కంఫర్ట్ కూడా ఈ ఏఎంసీ స్టాక్ లో వీటిని యాడ్ చేసుకోవడానికి ప్రధానమైన రీజన్స్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ప్లస్ కమింగ్ టైమ్స్ లో పిఎస్యు స్పేస్ అంత బెటర్ గా పర్ఫార్మ్ చేయలేదని మల్టిపుల్ రేటింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో వాళ్ళ రిపోర్ట్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నాయి. ఏదైనా గ్రోత్ బ్యాంకింగ్ స్పేస్ లో ఉంటుందంటే అది ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ లోనే ఉంటుందనేలా. కాబట్టి టాప్ సెల్స్ లో మనకి ఎస్బీఐ రిలేటెడ్ గా ఫ్రమ్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ అండ్ ఈవెన్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ నుంచి కూడా ఎస్బీఐ టాప్ సెల్లింగ్ గా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్, రిలయన్స్ పవర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఒక లార్జ్ ఆర్డర్ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్ లో అయితే గెలుచుకున్నారు ఇన్ ద సెగ్మెంట్ ఆఫ్ బ్యాటరీ స్టోరేజ్. ఎస్, వీళ్ళకి మేజర్ బ్యాటరీ స్టోరేజ్ కాంట్రాక్ట్ 500 మెగావాట్ కాంట్రాక్ట్ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్ నుంచి లభించిందని ఎస్సీసీఐ
వాళ్ళ దగ్గర నుంచి, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టెండర్ ఆర్డర్ అనేలా రిలయన్స్ పవర్ వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు. ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ అప్పర్ సర్క్యూట్ లో ఎండ్ అయింది. ఫ్రెండ్స్, 18,000 మంది ఇన్వెస్టర్స్ నష్టపోయారు. అందులో ప్రధానంగా హైదరాబాద్ కి సంబంధించి 3,000కి పైగా ఇన్వెస్టర్స్ ఉన్నారట. ఎస్, DKZ టెక్నాలజీస్ అనే పేరుతో అండ్ దానికి సంబంధించిన ఇంకొక 2 కంపెనీల పేర్లతో ఇన్వెస్టర్స్ కి 8%, 12% రిటర్న్స్ షార్ట్ టైమ్ లోనే నేను మీకు అందిస్తానని మాయ మాటలు చెప్పి 700 కోట్లకి పైగా డబ్బుల్ని వసూలు ఈ సంస్థలు చేశాయని, చూస్తే ఆ సంస్థలు రిలేటెడ్ గా రిటర్న్స్ పక్కన పెడితే అసలు కూడా వాళ్ళకి రాకపోతుండడం చాలా మంది కంప్లైంట్స్ చేశాక పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఈ కేసు రిలేటెడ్ గా చేస్తున్నట్లు అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఇందులో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారనేలా కథనాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇదే ప్రాబ్లం. మనకి నాలెడ్జ్ లేకపోతే ఈవెన్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ రిలేటెడ్ గా కూడా వాళ్ళకి జస్ట్ ఇలాంటి అమౌంట్ ఒకటి, ఫ్యాన్సీ అమౌంట్ ఒకటి చెప్పి మీరు ప్రమోట్ చేయండి అంటే ఏముందిలే, ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్ ఏదైనా చేయొచ్చేమో అనుకొని చేసేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకు కూడా తెలియాల్సింది ఇన్వెస్ట్మెంట్ అనేది వేరొకరిని నమ్మి వాళ్ళకి డబ్బులు ఇచ్చి రిటర్న్స్ కోసం ఆశపడి వాళ్ళ కోసం వెయిట్ చేయడం కాదు. సెబీ అండర్ లో రిజిస్టర్ అయిన మ్యూచువల్ ఫండ్స్ లో కానీ సెబీ అండర్ రిజిస్టర్ అయిన బ్రోకర్స్ దగ్గర మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. థర్డ్ పర్సన్స్ ని నమ్మి మన అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం ఆర్ వాళ్ళ చేతుల్లో డబ్బులు పెట్టడం కంప్లీట్ గా మన డబ్బులు కోల్పోవడానికి మనం ఇస్తున్న వే లాంటిది. అండ్ 3,000 మంది పైగా హైదరాబాద్ నుంచి ఉన్నారంటే నేను లిటరలీ షాక్. అండ్ యూజువల్ గా ఇవి నార్త్ సైడ్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి, బట్ మన సైడ్ కూడా ఇంత పెద్ద మొత్తంలో స్కామ్ జరిగిందనేలా ఇన్వెస్టర్స్ పెద్ద మొత్తంలో హైదరాబాద్ లో నిరసనలు తెలుపుతున్నారనేలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా కనిపిస్తుంది. నెక్స్ట్ డిక్సాన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు తైవాన్ కంపెనీ అయిన ఆసస్ వాళ్ళకి సంబంధించిన నోట్ బుక్స్ ని, కంప్యూటర్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి PLI ఇన్సెంటివ్ 2.0 స్కీమ్ లో అండర్ లో భాగంగా వీళ్ళు MOU ని ఆసస్ వాళ్ళతో కుదుర్చుకుంటున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. డిక్సాన్ డైరెక్ట్ గా కాదు, డిక్సాన్ వాళ్ళ అండర్ లో ఉంటున్న హోలీ ఓన్డ్ సబ్సిడరీ ప్యాడ్జెట్ వాళ్ళు ఈ MOU ని కుదుర్చుకున్నారు. మీకు గుర్తుంటే ఇక్కడ నుంచి కొన్ని రోజుల క్రితం వీళ్ళు HP వాళ్ళతో కూడా ఈ నోట్ బుక్స్, కంప్యూటర్స్ ని తయారు చేయడానికి MOU ని కుదుర్చుకున్నారు. ఇప్పుడు ఆసస్ వాళ్ళతో కుదుర్చుకుంటున్నారు. దీంతో నాట్ ఓన్లీ ఇన్ మొబైల్, ఈ ల్యాప్టాప్స్ అండ్ నోట్ బుక్స్, కంప్యూటర్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు ఒక ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరర్ గా ఈ పెద్ద పెద్ద బ్రాండ్స్ కి, గ్లోబల్ బ్రాండ్స్ లైక్ HP, ఆసస్ వీళ్ళకి బిజినెస్ పార్ట్నర్ గా డిక్సాన్ వాళ్ళు ఎదుగుతున్నారన్న అప్డేట్స్ కూడా స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ బజ్ అయితే తీసుకొస్తున్నాయి. అండ్ ఈ రీసెంట్ టైమ్స్ లో EMS కంపెనీస్ రిలేటెడ్ గా కేన్స్, డిక్సాన్, ఆంబర్ ఎంటర్ప్రైజెస్ అండ్ వివిధ సెగ్మెంట్స్ లో ఉంటున్న కంపెనీస్ రిలేటెడ్ గా కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. స్టిల్ ఈ స్పేస్ లో టాప్ ప్లేయర్ గా మీరు కేన్స్ ని, తర్వాత డిక్సాన్ ని, తర్వాత ఆంబర్ ని స్టడీ చేయడానికి ప్రయత్నించవచ్చు. నెక్స్ట్ ట్రైడెంట్ వీళ్ళ బిజినెస్ ని సింగపూర్ లో కూడా ఎక్స్పాండ్ చేయడానికి అక్కడ ఒక యూనిట్ ని స్టార్ట్ చేస్తున్నట్లు, గ్లోబల్ మార్కెట్స్ లో వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయబోతున్నట్లు ట్రైడెంట్ వాళ్ళు అప్డేట్ అయితే చేస్తున్నారు. అండ్ లారస్ ల్యాబ్స్ వీళ్ళ హైదరాబాద్ కి సంబంధించిన API మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని USFDA వాళ్ళు ఇన్స్పెక్షన్ చేశారని, ఎటువంటి అబ్జర్వేషన్స్ లేవని గుడ్ న్యూస్ ని USFDA వాళ్ళు అప్డేట్ చేశారనేలా లారస్ ల్యాబ్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. దీంతో పాటు లారస్ ల్యాబ్స్ వాళ్ళు IKP నాలెడ్జ్ పార్క్ తెలంగాణలో న్యూ R&D ఫెసిలిటీని కూడా స్టార్ట్ చేశారని, దీనికి ఆల్మోస్ట్ 250 crore దగ్గరగా ఖర్చు పెడుతూ ఒక స్ట్రాంగ్ అండ్ మోడర్న్ R&D సెంటర్ ని CDMO బిజినెస్ ని సపోర్ట్ చేయడం కోసం వీళ్ళు స్టార్ట్ చేస్తున్నట్లు, అండ్ అది ఆల్మోస్ట్ 800 పీపుల్ కి జాబ్ ఆపర్చునిటీస్ ని ప్రొవైడ్ చేస్తుందనేలా కూడా వీళ్ళు అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ థర్మాక్స్ వీళ్ళకి 516 crore విలువ చేసే ఆర్డర్, ఇంటర్నేషనల్ ఆర్డర్ వీళ్ళ అండర్ లో ఉంటున్న కంపెనీకి లభించిందని, ఇది 2 ఇండస్ట్రియల్ బాయిలర్స్ రిలేటెడ్ గా లభించిన ఆర్డర్ అనేలా థర్మాక్స్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ సంవర్ధన మదర్సన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 11% ఈక్విటీ ఇజ్రాయెల్ కి సంబంధించిన REE ఆటోమోటివ్ కంపెనీ, ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్ స్పేస్ లో తయారు చేస్తూ ఉంటుంది. ఇందులో 11% వాటాని కొనడానికి $15 million దగ్గరగా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఆర్తి డ్రగ్స్ ఎవరైనా స్టాక్స్ బైబ్యాక్ లో ఇవ్వాలనుకుంటుంటే కంపెనీకి ఇవాల్టి నుంచి ఆర్తి డ్రగ్స్ ఒక బైబ్యాక్ ఓపెన్ అవుతుంది. అండ్ September 19th బైబ్యాక్ అయితే క్లోజ్ అవుతుంది. బైబ్యాక్ అంటే మీ దగ్గర ఉంటున్న స్టాక్స్ కంపెనీకి హైయర్ ప్రైస్ లో అమ్మాలనుకుంటే ఆఫర్ చేయొచ్చు. మీరు ఆఫర్ చేసిన స్టాక్స్ కంపెనీ తీసుకోదు. యాక్సెప్టెన్స్ రేషియోని బట్టి కొన్ని స్టాక్స్ ని కంపెనీ తీసుకొని డబ్బుల్ని మీ బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు. అడ్వాంటేజ్ అంతా కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే హైయర్ మార్కెట్ ప్రైస్ లో వాళ్ళు తీసుకుంటారు కాబట్టి బైబ్యాక్ ఉంటున్నప్పుడు స్టాక్ లో కొంత ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఫీనిక్స్ మిల్స్ వాళ్ళు బోనస్ ని అప్రూవ్ చేశారు ఇన్ ద రేషియో ఆఫ్ 1:1. సో కమింగ్ టైమ్స్ లో మీ దగ్గర ఉంటున్న షేర్స్, నెంబర్ ఆఫ్ షేర్స్ డబుల్ అవుతాయి, స్టాక్ ప్రైస్ హాఫ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ఫోసిస్ వాళ్ళు LIC ఆఫ్ ఇండియా వాళ్ళతో టైఅప్ అవుతున్నారని, LIC వాళ్ళ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఇన్ఫోసిస్ వాళ్ళు స్ట్రాంగ్ రోల్ ప్లే చేసి దాన్ని యాక్సలరేట్ చేయబోతున్నారనేలా LIC వాళ్ళు స్ట్రాంగ్ గా డిజిటల్ గా గ్రో అయ్యేందుకు ఇన్ఫోసిస్ వాళ్ళు హెల్ప్ చేయబోతున్నారనేలా ఇన్ఫోసిస్ అండ్ LIC రిలేటెడ్ గా అప్డేట్స్
అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ శ్యామ్ మెటాలిక్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ గ్రీన్ ఫీల్డ్ కోల్డ్ రోలింగ్ మిల్ ని వెస్ట్ బెంగాల్ ప్లాంట్ లో ఆల్మోస్ట్ 4 lakh ton దగ్గరగా ఉంటున్న కెపాసిటీ ప్లాంట్ అది. దాన్ని కమర్షియల్ ప్రొడక్షన్ ఆ ప్లాంట్ రిలేటెడ్ గా ఫేజ్ 1 ని కంపెనీ స్టార్ట్ చేసిందనేలా అప్డేట్స్ చేస్తూ ఉండడం స్టాక్ ఆల్ టైమ్ హైస్ అయితే హిట్ చేసింది. ఫ్రెండ్స్, బాస్మతి రైస్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. బికాస్ మీకు గుర్తుంటే అక్టోబర్ లో మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు $1200 per ton దగ్గర నుంచి $950 per ton దగ్గరికి తగ్గించారు కదా. ఈ ఫ్రైడే మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక ఆ ఎంటైర్ MEP $950 per ton ఏదైతే విధించారో ఆ మొత్తాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తొలగిస్తున్నట్లు, బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా ఇప్పటి వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన రిస్ట్రిక్షన్స్ ని తొలగిస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేశారు. దీని కారణంగా మన ఇండియన్ బాస్మతి ఎక్స్పోర్టర్స్ కి గ్లోబల్ గా కాంపిటేటివ్నెస్ కనిపిస్తుంది. ఎక్స్పోర్ట్ వాల్యూమ్స్ పెరుగుతాయి అండ్ రైస్ కంపెనీస్ కి హయ్యర్ ప్రాఫిట్స్ అయితే కనిపిస్తాయి. దీంతో హోల్సేల్ మార్కెట్ లో బాస్మతి రైస్ రిలేటెడ్ గా ప్రైజెస్ ప్రెసెంట్ ఉంటున్న 55 రూపీస్ per kg నుంచి 65 రూపీస్ per kg ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇవాళ బాస్మతి రైస్ స్టాక్స్ రిలేటెడ్ గా ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ అన్నిట్లో కూడా మంచి బజ్ అయితే నెలకొంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ రీసెంట్ టైమ్స్ లో ఒక జోన్ లో కన్సాలిడేట్ అయితే అవుతుంది. మోస్ట్లీ క్లియర్ గా అది మీరు రీసెంట్ డేస్ నుంచి సెప్టెంబర్ 13 నుంచి కూడా గమనిస్తూ రావచ్చు. ఇది బ్రేక్ అయితేనే డౌన్ సైడ్ అయినా అప్ సైడ్ అయినా ఫర్దర్ రేంజ్ మనకి మార్కెట్ ఎక్స్పాండ్ అవుతుంది. అప్ సైడ్ కి బ్రేక్ అయితే 25,560 వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్ 25,240 ఇది కూడా ఇంపార్టెంట్ సపోర్టే. లెట్స్ సీ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. ఇవాళ డబుల్ టాప్ ని ఫామ్ చేసి రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయిన బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ అయ్యి అప్ సైడ్ కి వస్తుంటే 52,570. ఒకవేళ ఇవాళ లోన్ కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి వస్తుంటే 51,880 అది బ్రేక్ అయితేనే 51,530. అండ్ మార్కెట్ రేంజ్ అయితే నాకు అనిపించట్లేదు. ఈ ఫెడ్ తర్వాత మాత్రం మార్కెట్ ఒక సైడ్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ ఆర్ కన్సాలిడేషన్ కనిపిస్తే మాత్రం అండ్ ఈ 25 basis points కట్ ని మార్కెట్ ముందుగానే ఎక్స్పెక్ట్ చేస్తుంటే మాత్రం డౌన్ సైడ్ కన్సాలిడేషన్ మనకు కనిపించవచ్చు. కాబట్టి ఈ ఈవెంట్ అయ్యే వరకు, ఫెడ్ ఈవెంట్ అయ్యేంత వరకు మార్కెట్ నుంచి బిగినర్స్ పక్కన ఉండడం మంచిదనేది నా ఒపీనియన్. పర్టికులర్ గా థర్స్డే మార్కెట్ కొంత వోల్టైల్ గా ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.